హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? నేను దాము. ఈరోజు ఆయుధ పూజ. సరే, మన ఇంట్లో కూడా పూజ చేద్దామని అన్నీ రెడీ చేసామండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా వైఫ్ వచ్చి పొంగల్ చేసింది. పొంగల్ అంటే పొద్దున్న టిఫిన్లకు పొంగల్ కాదండి, స్వామికి ఇలా పొంగల్ పెట్టాము. పొంగల్ పెట్టి పూజ స్టార్ట్ చేసాము. పొంగల్ ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఇంట్లో పొంగల్ పెట్టాలని కుదరలేదు. ఇవాళ కుదిరింది. నా కూతురు చూడండి, గంట కొట్టమంటే ఎంత ఊపుగా కొడుతుందో. ఎంతన్నా కూతురు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి అండి, ఆనందమే వేరే. చూడండి, నెక్స్ట్ మా ఆవిడ పూజ చేసింది. పూజ అయిపోయిన తర్వాత నేను పోయి బండి పూజించుకుంటాం అని చెప్పి రెడీ అయినాను. లేదు, ఇవాళ డాడీ నేనే నీ బండి పూజిస్తాను, నేనే అన్నీ చేస్తాను, నా కూతురు ఒకటే గోల. సరే, నీ చేతనే చేపిస్తానని చెప్పి చేయించినాను. అదే మన ఊరి దగ్గర అయితే మనకి చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి అన్నీ రోడ్డు మీద పెట్టుకొని ఫ్రీగా చేసుకోవచ్చు. ఎంతన్నా ఇక్కడ మనం చెన్నైలో బాడిగిళ్ళల్లో చిన్న చిన్న సందులో ఉంటాం కాబట్టి మనకున్నంత ప్లేస్లోనే మనం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పక్కింటి వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గర కాకుండా మా ఇళ్ళ దగ్గర ఎందుకు చేస్తారని అడుగుతారు. ఈ రిస్క్ అంత ఎందుకులే అని చెప్పి నాకుండే కాడ మన సందులోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు టెంకాయ కొట్టి స్టార్ట్ చేద్దామని వెయిట్ చేసినాను. టెంకాయ కొట్టడానికి రాయి ఎత్తుకాడు తీసాను. అంతలోకి నా కూతురు చొంపు ఎత్తుకొని వచ్చింది ఆ నీళ్ళ కోసం. ఆ నీళ్లు కింద పోతే బెడ్ మీద పోతాయని నేను ట్రై చేస్తా ఉన్నాను. కానీ లాస్ట్కి అది కొట్టని చేతగాక అటు ఇటు చేసి ఆ బెడ్ మీదనే పోసినాను. నా కూతురు ఒకటే గోల, నువ్వు నా డ్రెస్ అంతా జరిపినవని. ఎట్టో ఒకటి రెడీ అయ్యి స్వామికి మొక్కి రెడీ అయ్యి వెళ్తుంటే, నువ్వు ఎంత సోపు డాడీ వచ్చేది, నువ్వు వస్తువు లేకపోతే నేనే పోయి పూజ చేశానా అని చెప్పి ఒకటే గోల. సరే అని తీసుకెళ్ళాను. బండి ఫుల్గా తను ఇష్టంగా పూజ చేసిందండి. ఇష్టం వచ్చినట్టు అక్కడ పెడితే అక్కడ పసుపు పూసేది, ఎక్కడ పెడితే అక్కడ బొట్లు పెట్టేది. నేనే చేస్తాను, నువ్వేం మాట్లాడొద్దని అంటుంది. సరే, ఇష్టాన్ని చేయమన్నా ఇష్టం వచ్చినట్టు పూజించింది. దానికి నేనేం మాట్లాడలేదు, ఏం మరవలేదు. నవ్వుతూనే ఉన్నాను. నవ్వుతున్నా నేను బూదీను, నవ్వకుండా ఉండు అని చెప్పింది. అందుకేనండి ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలా. ఆడపిల్ల ఉంటేనే మహాలక్ష్మి అనేది. పూజ చేసాము. ఎంతైనా ఐదు పూజ చేయడం అంటే ఒక ఆనందం. 4 ఫోటోలు తీశానండి. ఫోటోలు తీసి ఓకే అండి, నేను పెట్టే వీడియోలు అందరూ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.